వ్యూవర్స్, వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈ రోజు డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. క్రానికల్ నర్వ్ డ్యామేజ్ అయితే చికిత్స ఏంటి? భుజం నొప్పికి చికిత్స ఏంటి? షాంపూలు ఎక్కువగా వాడితే జుట్టు ఊడిపోతుందా? బ్రాంకియోస్కోపీ అంటే ఏంటి? ఆయాసం, గుండెలో దడ ఉండటం ఎలాంటి సమస్య? మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం ఏంటి? స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ కార్యక్రమంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నాకు పోస్ట్ డెలివరీ బెల్స్ పాల్సీ అంటే కంటికి మూతికి పెరాలసిస్ లాగా వచ్చింది. 1 year అవుతుంది. డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాను. 7th క్రానికల్ నర్వ్ డ్యామేజ్ అయిందని అన్నారు. దానివల్ల కంటి నుంచి నీరు కంటిన్యూస్ గా వస్తూ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ పూర్తిగా జరగలేదు. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ దీపశిల్పిక గారు సమాధానం అందిస్తారు. బెల్స్ పాల్సీలో ఏమవుతుందంటే మీకు 7th క్రేనియల్ నర్వ్ బ్రాంచెస్ ఉంటాయి, అవి ఎఫెక్ట్ అవుతాయండి. అంటే ఫేస్ ఉత్త మొహానికి సంబంధించి ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల మూత వంకరపోవడం, కన్ను మూతపడకపోవడం, కన్ను పడుకున్న ఇలా కొంచెం ఓపెన్ గానే ఉంటుంది కన్ను. మీకు కంటిన్యూస్ నీళ్లు కారడం, ఏదో కంట్లో బాగా గుచ్చుకున్నట్టు, చాలా అనీజీగా పెయిన్ఫుల్ గా ఉంటుందండి కన్ను. మూతి కూడా వంకరపోయి మీకు తినడం, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. జనరల్గా మీకు యంగ్ ఏజ్ అయితే బాడీ యొక్క న్యాచురల్ మెకానిజం వల్ల రికవరీ ఉంటుందండి, మీకు రికవరీ అవుతుంది. కానీ మాకు మిమ్మల్ని ఒకసారి చూడాలండి, చూస్తే మేము చెప్పగలుగుతాము. జనరల్గా బెల్స్ పాల్సీ దానంతా దానికే ఒక 3 to 6 months టైం ఇస్తే రికవరీ పీరియడ్లో ఆ నర్వ్ రికవర్ అవుతుంది. లేదు మీకు ఇంకా ఈ రికవరీ ప్రాబ్లం ఉందంటే, మీది రికవరింగ్ ఫేజ్లో ఉందా, ఎలా ఉందా మనం చూసి ఒకసారి ఎగ్జామిన్ చేసి చూడాల్సి వస్తుంది. మీకు బాగా కన్ను నొప్పి అని రాశారు, ఐ పెయిన్ అంటున్నారు. ఈ ఐ పెయిన్ ఎందుకు వస్తుందంటే కంటిన్యూస్గా కళ్ళు మామూలుగా మనకి మూతపడి ఉంటాయి, మనం పడుకున్నా ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నా. ఈ బెల్స్ పాల్సీ వాళ్ళలో ప్రాబ్లం ఏంటంటే కన్ను మూతపడదు, కాన్స్టెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది. దానివల్ల కాన్స్టెంట్ టియరింగ్ అంటే వాటరింగ్ ఉంటూ ఉంటుంది, నీళ్లు కారుతూనే ఉంటాయి, లోపల కంట్లో గుచ్చుకున్నట్టు ఉంటుంది. అది డ్రైనెస్ అనమాట, డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో దానికోసం మీరు కాన్స్టెంట్గా టియర్ సబ్స్టిట్యూట్స్ వాడాలండి. టియర్ సబ్స్టిట్యూట్ ఐ డ్రాప్స్ తీసుకోవాలి. దాంతోపాటు టియర్ సబ్స్టిట్యూట్ ఐ జెల్స్ కూడా ఉంటాయి. ఆ జెల్ని మీరు కన్నిట్లా అని లోపల బాగా జెల్ని డైరెక్ట్ ట్యూబ్తో పెట్టేసి కన్నుని మూసేసి ప్యాడ్ అండ్ బ్యాండేజ్, ఒక ప్యాడ్ గాస్ పీస్ ప్యాడ్ వేసేసి బ్యాండేజ్ పెట్టేసేయాలి ఆ కంటికి మీరు పడుకున్నప్పుడు. సో దట్ మీకు తెలుస్తుంది, ఎక్కువ కన్ను ఎక్స్పోజ్ అవుతే మీకు మామూలుగా అప్పుడు తెలుస్తుంది, కానీ మీరు పడుకున్నప్పుడు తెలియదు మీకు కన్ను ఎంత ఎక్స్పోజ్ అయి ఉందని. సో అది ప్రివెంట్ చేయడానికి, ఇంకా ఎక్సెసివ్ డ్రైనెస్ కాకుండా మీరు జెల్ లాంటిది లోపల కంటి ఇట్లా రెప్ప కిందని లోపల జెల్ పెట్టేసి ఒక కాటన్ ఇది పెట్టేసి పైన బ్యాండేజ్ వేసేసేయండి పడుకునేటప్పుడు. సో దట్ ఆ డ్రైనెస్ కొంతవరకు తగ్గుతుంది. జనరల్లీ మీరు రికవరీ అయ్యేంత వరకు ఏదో ఒక టియర్ సబ్స్టిట్యూట్ కానీ ఐ జెల్స్ కానీ వాడాల్సి వస్తుంది. టియర్ సబ్స్టిట్యూట్ జెల్ లాంటిది వాడాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ డోసింగ్లో వాడాల్సి వస్తుంది. అది మీరు ఒకసారి వస్తే చూసి మనం చెప్పగలుగుతాం ఎంతవరకు టియర్ డ్రాప్స్ ఎంత డోసింగ్లో వేసుకోవాలి, ఎన్ని డ్రాప్స్ డే వేసుకోవాలి, జెల్ టియర్ సబ్స్టిట్యూట్ జెల్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది మీకు అని చూసి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల జనరల్గా ఐ పెయిన్ ఉంటుంది. ఒకసారి చూపు పరీక్ష కూడా చేయించుకోవాలి మీరు. చూపు పరీక్ష మీరు జనరల్గా ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చూపు ఎలా ఉందో కూడా చూసి ఏమన్నా స్పెక్స్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇది కూడా ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఐ పెయిన్ అది ఎక్స్క్లూజివ్ డ్రై ఐ వల్ల ఉంటుంది. ఏమైనా కొంచెం ఎప్పుడైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, మీకు కంటి చూపు సమస్య ఏమైనా ఉందా కూడా ఒక్కొక్కసారి ఐ పెయిన్ దానికి తోడే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు ఒకసారి డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మీకు టియర్ డ్రాప్స్, టియర్ సబ్స్టిట్యూట్ జెల్స్, ఏమైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు, డయాబెటీస్ ఉంది, భుజం విపరీతంగా పెయిన్ ఉంది, ముందుకు కదలట్లేదు, వెనక్కి కదలటం లేదు, నేనేం చేయాలి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పేదాని ప్రకారం మీ డయాబెటిక్ అయ్యి మీ షోల్డర్ మూవ్మెంట్ ఎక్కువ లేదు, నొప్పి ఎక్కువ ఉంది అంటే మోస్ట్ లైక్లీ మీకు ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ ఉండొచ్చండి. ఇది చాలామంది పెరియార్థరైటిస్ అంటారు, ఇంకా అడేసివ్ క్యాప్సులైటిస్ అంటారు, ఇవన్నీ వేరే వేరే పేర్లు ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తం అది ఫ్రోజన్ షోల్డర్ అనే దాన్ని గుర్తిస్తారనమాట.
ఈ కండిషన్లో ఏమవుద్ది అంటే లోపల జాయింట్ లోపల చాలా వాపు వచ్చేసి ఎర్రగా ఉండి పచ్చిగా ఉంటుంది, అందుకే మీ నొప్పి చాలా ఉంటుంది. ఈ కండిషన్ వచ్చి స్టేజెస్లో వెళ్తుంది. ఫస్ట్ స్టేజ్లో నొప్పి చాలా ఉంటుంది, 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు. దాని తర్వాత టైట్గా ఉంటుంది జాయింట్. ఆ టైట్నెస్ అనేది 3 నెలలు 4 నెలలు ఉండొచ్చు. దాని తర్వాత మెల్లిమెల్లిగా దానికదే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ కండిషన్ కొందరికి ఇంప్రూవ్ కాకుండా ఉండొచ్చు. సో ఈ టైట్నెస్, ఈ పెయిన్, ఈ వాపుని కంట్రోల్ చేయడానికి మందులు వాడుకుంటూ వాపుని, పెయిన్ని కంట్రోల్ చేయాలి. టైట్నెస్ని ఇంప్రూవ్ చేయడానికని ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరే నిదానంగా దాన్ని లూజ్ చేసుకుంటూ రావచ్చు. కాకపోతే ఈ లూజనింగ్ అనేది మీరు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తొందరగా చేయడానికి ట్రై చేస్తే నొప్పి ఎక్కువ అవుతుంది, మీ మూమెంట్ కూడా ఇంకా తగ్గుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నా ఉద్దేశంలో మీరు సొంతంగా ఎక్సర్సైజ్ చేసుకుంటేనే మేలు. చేసుకున్నాక కొంచెం కాపడం పెట్టుకుంటే మేలు. ఎక్సర్సైజులు మీ నొప్పి వల్ల చేయలేకపోతున్నారు అనే పరిస్థితి ఉంటే కనుక ఒక ఇంజెక్షన్ అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ జాయింట్లోకి ఇస్తే ఆ వాపుని, పెయిన్ని, నొప్పిని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసి మెల్లిమెల్లిగా మీ మూమెంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇవన్నీ అయ్యాక కూడా 5 నెలల వరకు మీరు ఏమీ చేయలేకపోతున్నారు, ఇంకా చేయలేవట్లేదు అనే పరిస్థితి ఉంటే ఆపరేషన్ చేసి, చిన్న ఆపరేషన్ చేసి లోపల ఏదైతే టైట్గా ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయో దాన్ని మేము రిలీజ్ చేస్తాం అన్నమాట. చుట్టూ రిలీజ్ చేస్తే మీకు మూమెంట్ ఇమీడియట్గా వస్తుంది. అది చేశాక చాలామందికి మళ్ళీ ఈ ప్రాబ్లం రావడం అనేది చాలా తక్కువ. కాకపోతే మీకు షుగర్ కనుక లేకుండి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు రెగ్యులర్గా షుగర్ చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, అంటే మీరు ప్రీ డయాబెటిక్ ఉండవచ్చు. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. కొందరు దీనికి మ్యానిపులేషన్ అంటారు, అనస్థీషియా, అంటే మీకు మత్తు మంది ఇచ్చి ఆ చైన్ తిప్పేసి కొంచెం ఆ లోపలున్న ఆ టైట్ స్ట్రక్చర్స్ని చింపేస్తారు అన్నమాట. ఈ చింపడం అనేది కొంచెము అంటే బ్లైండ్గా చేస్తాం కనుక లోపల ఏమేమి తెగుతున్నాయో జాయింట్ లోపల, అంటే భుజం లోపల ఏమేమి తెగుతున్నాయో మనకు తెలియదు. అందుకే నా ఉద్దేశంలో ఆపరేషన్ చేసుకుంటూ చూసుకుంటూ మనం ఏదైతే కట్ చేయాలో అదే కట్ చేసి వేరే ఏ టిష్యూస్కి డ్యామేజ్ చేయకుంటే మేలు. ఈ ఆపరేషన్ కూడా చిన్న ఆపరేషనే, 2 చిన్న కాట్లు ఉంటాయి, ఇంత సైజు ఉంటాయి, అంటే ఒక చిన్న సెంటీమీటర్ అంతా కూడా ఉండదు కాటు. ఇమీడియట్గా చేసిన తర్వాత మీరు ఎక్సర్సైజులు చేసుకుంటూ షోల్డర్ మూమెంట్ మెయింటైన్ చేయొచ్చు. డాక్టర్ గారు, నా పేరు మానస, నా వయసు 22 సంవత్సరాలు. నాకు హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. షాంపులు వాడటం వల్ల ఊడిపోతుందా అని అనుమానం వస్తుంది. ఏ షాంపూ వాడినా తగ్గట్లేదు. మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. మానస, హెయిర్ ఫాల్ అండ్ షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది యూజువలీ జరగదు. షాంపూస్ వల్ల, హెయిర్ ఆయిల్స్ వల్ల ఆర్ వాటర్ చేంజ్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది అని చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తారు. చాలా వరకు వీటి వల్ల ఏ రకమైన సమస్య ఉండకపోవచ్చు. బేసిక్లీ మన ఆహారం, డాక్టర్ దగ్గర, మా దగ్గరికి ఎవరైనా ఫస్ట్ వచ్చినప్పుడు మేము అడిగేది వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే ఈ మధ్యన వాళ్ళు ఏమైనా క్రాష్ డైట్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా స్టార్వేషన్ డైట్స్ ఫాలో అవుతున్నారా, ఆర్ లేకపోతే వాళ్ళు ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయినా ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా వాటి గురించి హిస్టరీ తీసుకుంటాం. వాటితో పాటు వాళ్ళు ఇంకేదైనా కారణాలకి, వేరైనా ప్రాబ్లమ్స్కి ఏమైనా మందులు వాడుతున్నారో ఒక సరైన హిస్టరీ తీసుకున్న తర్వాత దానికి ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, అంటే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ లాంటి ఆర్ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుసుకుని దాన్ని సరి చేయటం వల్ల హెయిర్ ఫాల్ సమస్యకి ఒక ఇది దొరుకుతుంది. షాంపూస్ అంటే ఇప్పుడు జుట్టు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జుట్టు కుదుళ్ళలో నుంచి పెరుగుతుంది. సో మనకి వెంట్రుకలకి యూజువలీ ఇట్స్ డెడ్ ప్రోటీన్. మన గోల్డ్ ఎలాగో మన జుట్టు కూడా ఇట్స్ డెడ్ ప్రోటీన్, కెరటిన్ అనే డెడ్ ప్రోటీన్ అనమాట. సో మనం వాడే హెయిర్ ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ జుట్టును మేనేజబిలిటీ, జుట్టును మెయింటైన్ చేసుకోవడానికి వాడేది కానీ వాటి వల్ల షాంపూస్లో ఉన్న విటమిన్స్ కానీ ఇవన్నీ మనకి ఏ రకంగానూ మన వెంట్రుకల కుదుళ్ళకి అందవు. సో మనం తినే ఆహారం కానీ, మన బ్లడ్లో ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ, ఆర్ థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నా కానీ, దట్ ఈస్ హౌ అట్లా కుదుళ్ళ ద్వారా మనకి అక్కడి నుంచి ఓడుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ లోపల ఇంటర్నల్ గా ఎవాల్యుయేట్ చేయించుకోవటం బెటర్. ఈ హెయిర్ ఫాల్, ఈ షాంపూస్, హెయిర్ ఆయిల్స్ మార్చడం వల్ల వీటి వల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండకపోవచ్చు.
ఇప్పుడు హెయిర్ ఫాల్స్ కనుక ఇట్లా దీర్ఘకాలికమైన హెయిర్ ఫాల్ అంటే లాంగ్ టర్మ్ క్రానిక్ హెయిర్ ఫాల్ ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్స్ అడ్వైజ్ మీద ట్రీట్ చేయించుకున్న తర్వాత మనం మినాక్సిల్ అని ఒక లోషన్ ఇస్తాం యూజువలీ అప్లై చేయడానికి. తర్వాత మల్టీవిటమిన్స్ కానీ ఆర్ హెయిర్కి సంబంధించిన కొన్నాళ్ళ పాటు ఒక 3-4 months మల్టీవిటమిన్స్ కూడా విచ్ ఇస్ గుడ్ ఫర్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్, బయోటిన్ లాంటి ప్రిపరేషన్స్ కొన్ని పెడతాం. వాటితో పాటు ఒక్కొక్కసారి ఈ ఫీమేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ లాంటి ఇప్పుడు మనం చెప్పినట్టు అట్లా ఏమన్నా కొంచెం ఆడు పలచపడి లేకపోతే పార్టిషన్ వైడ్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుంటే మనం ఆడవాళ్ళలో కూడా మగవాళ్ళలో కూడా పిఆర్పి అనే చికిత్స కూడా ఇప్పుడు చేస్తున్నారు. యూజువలీ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, మల్టిపుల్ సెషన్స్ ఆఫ్ పిఆర్పి అంటే మన బ్లడ్ డ్రా చేసి మన ప్లేట్లెట్స్ దాంట్లో ఉన్న ప్లేట్లెట్ సెపరేట్ చేసి తిరిగి మనకే ఇంజెక్ట్ చేస్తారు, స్కాల్ప్కి ఇంజెక్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ నాట్ ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అండ్ దిస్ ఇస్ ఆల్సో FDA అప్రూవ్డ్ అండ్ దీనివల్ల ఖచ్చితమైన రిజల్ట్స్ కూడా మనం చూపించగలుగుతున్నాం. సో పిఆర్పీస్ లాంటివి కూడా అంటే ప్రిస్క్రిప్షన్తో పాటుగా మినాక్సిల్ లాంటి లోషన్స్ అప్లై చేసుకుంటూ అండ్ మనకి ఏదైనా ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకుని అండ్ ప్రిస్క్రిప్షన్తో పాటుగా ఆల్వేస్ పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ కూడా మనం తీసుకుంటే డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, బ్రాంకియోస్కోపీ అంటే ఏంటి? బ్రాంకియోస్కోపీ ఎందుకు చేస్తారు? ఇది ఎవరికి చేస్తారు? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ బాబు గారు సమాధానం అందిస్తారు. బ్రాంకోస్కోపీ అనేది ఊపిరితిత్తుల యొక్క ఎండోస్కోపీ పరీక్ష అమ్మా. ఇది 2 రకాలు. ఒకటి డయాగ్నోస్టిక్ అంటే జబ్బు ఏ జబ్బు ఉంది, కారణం ఏంటి తెలుసుకోవడానికి చేసేది. రెండోది థెరపిటిక్ అంటే లోపల ఉన్న ఏదైనా ఫారిన్ బాడీ అంటే అవశేషాలు కానీ ఏదైనా చిన్నపిల్లల్లో ఆస్పిరేషన్ అట్లా అయినప్పుడు లేదంటే ఏదైనా ట్యూమర్ ఉంటే దాన్ని తొలగించడానికి కానీ చేసేదాన్ని థెరపిటిక్ బ్రాంకోస్కోపీ అంటారు. బేసికల్గా డయాగ్నోస్టిక్ బ్రాంకోస్కోపీ అనేది పేషెంట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి అది మామూలు స్ఫుటంలో కనుక మనము బయటపడకపోయినట్టయితే బ్రాంకోస్కోపీ పరీక్ష చేసి లోపల నుంచి శాంపుల్ బాల్ అంటారు, బ్రాంకోల లావేజ్ అంటారు దాన్ని, అది తీసి మైక్రోబయాలజీకి పంపడం జరుగుతుంది. అలాగే పేషెంట్ దగ్గుతున్నప్పుడు రక్తం కనుక అలాంటి రక్తం పడడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే బ్రాంకోస్కోపీ పరీక్ష చేసి ఎక్కడి నుంచి రక్తం వస్తుంది, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చూడడం జరుగుతుంది. బేసిక్గా ఒకవేళ క్యాన్సర్ లాంటి ఏమైనా సస్పిషన్ ఉన్నప్పుడు బ్రాంకోస్కోపీ పరీక్ష చేసి ట్యూమర్ నుంచి అంటే ఆ గడ్డ నుంచి ముక్క తీసి పంపించడం ద్వారా నిర్ధారించే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్, క్యాన్సర్, తర్వాత రక్తం పడడము, తర్వాత ఇలాంటివి కనుక్కోవడానికి మనం బ్రాంకోస్కోపీ, డయాగ్నోస్టిక్ బ్రాంకోస్కోపీ చేస్తాం. అలాగే థెరపిటిక్ బ్రాంకోస్కోపీ అనేది చిన్నపిల్లల్లో చూసినట్టయితే ఫారిన్ బాడీ రిమూవల్ అంటే ఒక్కొక్కసారి పిల్లలు ఆడుతూ బల్పం లాంటిది ఆస్పిరేట్ చేసుకోవచ్చు లంగ్స్లోకి, బల్పం లాంటిది లోపలికి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు వాటిని తీసేయడానికి, అలాగే శ్వాసనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలగించడానికి, మ్యూకస్ ప్లగ్స్ తీసివేయడానికి ఎక్కువగా థెరపిటిక్ బ్రాంకోస్కోపీ చేస్తాం. డాక్టర్ గారు, నాకు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు లైట్ గా ఆయాసం వస్తుంది, అలాగే గుండె దడగా ఉంటుంది, గుండెలో లైట్ గా నొప్పిలా అనిపిస్తుంది. 2D ఇకో చేయించాము, మెడిసిన్స్ వాడమన్నారు, వివరాలు ఏమీ చెప్పలేదు. ఇది మళ్లీ రిపీట్ అవుతుందా అని భయంగా ఉంది. ఇదేమైనా గుండెకు చేటు కలిగిస్తుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కృష్ణ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మామూలుగా ఆయాసం రావడం, గుండె నొప్పి రావడం అనేది, గుండె దడ ఉండడం, ఇవన్నీ గుండెకి సంబంధించిన లక్షణాలే. కాకపోతే మామూలుగా మనం ఫాస్ట్ వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లా ఆయాసం, గుండె దడ అనేది ఉండొచ్చు. కాకపోతే మనకి లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఎప్పుడు ఉంటాయి అంటే మనకి షుగరు, బీపీ, వయసు. మనకి ఇప్పుడు ఈ మధ్య ఇండియన్స్లో ఏంటంటే చిన్న వయసు నుండే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతున్నాయి. కాబట్టి 40 years అబోవ్ ఏజ్ అన్న మన ఇంట్లో ఎవరికైనా చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఈసీజీ ఈకో వరకు నార్మల్గా ఉంది కాబట్టి ఫర్దర్గా టెస్టింగ్ అంటే మనకి స్ట్రెస్ టెస్టింగ్ అంటారు, ఎక్సర్సైజ్ టెస్ట్ లాంటి ట్రెడ్మిల్ పరీక్ష అంటారు. మామూలు మన ట్రెడ్మిల్ మీద నడిపించి హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనేది తెలుసుకోగలం. ఈ ట్రెడ్మిల్ కాకుండా ఆల్టర్నేటివ్గా కొత్తగా సిటీ స్కాన్ పరీక్ష అనేది కూడా వస్తుంది.
ఈ సిటీ స్కాన్ పరీక్ష అనేది మనకి యాంజియోగ్రామ్ చేసినట్టే రిజల్ట్ అనేది వస్తుంది. బేసికలీ మన గుండెకి సంబంధించిన 3 రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా కానీ ముందుగా తెలుసుకోగలుగుతాము. ఇవన్నీ ఏంటంటే స్క్రీనింగ్ పరీక్షలు. కాకపోతే అందరికీ సిటీ స్కాన్ పరీక్ష అనేది అవసరం ఉండదు. కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అవుతే ఎవరికైతే ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ డిసీజ్ అనేది ఉంటే వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. మామూలుగా హెల్త్ పరంగా స్క్రీనింగ్ చేసుకోవాలి అంటే ముందుగా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ట్రెడ్మిల్ పరీక్ష వరకు చేసి తెలుసుకోవచ్చు. ఇంకా మనకి జాగ్రత్త పరంగా ఎలా అంటే రోజు వ్యాయామం అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ ఆహార పద్ధతులు అవి మార్చుకోవాలి. ఆహార పద్ధతుల్లో మెయిన్గా మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కాయగూరలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్లో ఎక్కువ ఫిష్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. 1-2 సంవత్సరాల నుంచి నేను మలబద్ధకంతో బాధపడుతున్నాను. మోషన్ ఫ్రీగా అవటం లేదు. మందులు వాడిన రోజు బాగానే ఉంటుంది, తర్వాత మళ్లీ అదే పరిస్థితి. దీనివల్ల నేను రోజంతా యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ గారు సమాధానం అందిస్తారు. అయితే ఈ మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఈ ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ తినడం మూలాన హై ఫ్యాటీ ఫుడ్ ఉంటుంది. హై ఫ్యాటీ ఫుడ్ మూలాన మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం రాకుండా చూసుకోవాలి అంటే సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. శాశ్వత పరిష్కారం అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. దీనికి మిగతావి ఏమీ ఉండవు. సో మీరు 20 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మీకు వేరే ఏ రకమైన జబ్బు ఉండే అవకాశం లేదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసేసి మంచి ఫ్యాటీ ఫుడ్ను అవాయిడ్ చేసేసి ఎక్సెస్ వెజిటేబుల్స్ తీసుకొని ఫ్రెష్ ఫ్రూట్స్ కనుక తీసుకుంటే ఈ మలబద్ధకానికి పరిష్కారం ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు ఈ మలబద్ధకం ఉండడం మూలన మీరు ఇనాక్టివ్గా ఉంటుందంటున్నారు. అది ఒక అపోహ మాత్రమే. మలబద్ధకంతో మీకు ఇనాక్టివ్నెస్ అని ప్రశ్నే లేదు. ఎవరికైతే లివర్ ప్రాబ్లం అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ ఉంటుందో వాళ్ళ లోపలే మలబద్ధకం కనుక వస్తే వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది మీ అపోహ మాత్రమే. కాబట్టి మలబద్ధకము ఉన్నాక కూడా మీరు యాక్టివ్గా ఉండదలుచుకుంటే ఉండగలుగుతారు. చూశారు కదండి ఇవాళ స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ చేయండి లేదా ఇమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctoretv@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాళ స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.